హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. చరిత్రలోనే అతిపెద్ద మానవ విషాదానికి కేంద్ర బిందువు అయింది టీటీడీ బోర్డు. ఏడుకొండల వారిని దర్శించుకునే క్రమంలో వైకుంఠ ఏకాదశి రోజున పెద్ద ఎత్తున భక్తజనం వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి చూసినాం కదా. ఇంచుమించు 6 మంది చనిపోవడం, 40 మందికి పైగా క్షతగాత్రులు అవ్వడం. ఈ ఘటనకు కారణమైన ఏ ఒక్కడు కూడా శిక్షలు పడలే, వాళ్ళను సస్పెండ్ చేయలే. పైగా ఆ బోర్డులో అంటే ఎవరికి ఈ ఘటనకు సంబంధం లేని కొద్దిమంది వ్యక్తులను, అధికారులను సస్పెండ్ చేసి బాబు గారు చేతులు దులుపుకున్నారనమాట. సో ఈ మొత్తం ఎపిసోడ్లో మనం గుర్తించాల్సింది ఏంటంటే, మన కులపోళ్ళంతా సేఫ్, ఏ ఒక్కడి మీద కూడా వేటు పడలే. బాబు గారు స్వయంగా వెళ్ళి పర్యవేక్షించి ఆ తలకాయలన్నింటినీ సైడ్ చేసి మిగతా వాళ్ళని మాత్రం బలిపశువులను చేసిండు. ఒకసారి ఆ స్టోరీ చదువుతాం. వీళ్ళ పాలకులు పునరావాస కేంద్రంగా టీటీడీ పాలక మండలి అసమర్థులు 100 మాదిగలను నియమించిన సీఎం చంద్రబాబు టీడీపీకి బాగా ఊదిన బీఆర్ నాయుడుకు చైర్మన్ పదవి. ఎవరైనా మన కులపాయన్నే. అదనపు ఈవో వెంకయ్య చౌదరికి నిలువెల్ల కులం, అదొకటే ఆయనకు బలం. టీటీడీని సీఎం చంద్రబాబు పూర్తిగా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారు. అత్యంత వివాదాస్పదులు, తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్న వారికి టీటీడీ పాలక మండలిలో స్థానం కల్పించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమలలో దళారుల దందాకు తలుపులు బార్లా తెరిచారు. ముఖ్యంగా ఈ 5 ఛానల్ నుంచే పెద్ద ఎత్తున రికమెండేషన్లు, అవేమంటారు, సిఫార్సు లేఖలు పోతా ఉన్నాయంట. ఇవి ఒక్కటి కంట్రోల్ చేస్తే ఆ తొక్కిసలాట నిజంగానే ఆగిపోతుండే. ఎందుకంటే ఈ 5 ఛానల్ నుంచే పెద్ద ఎత్తున లెటర్లు. ఇంకా మన ఎవరికి టీటీడీ దర్శనం కావాలన్నా టీవీ5 మూర్తనని కలిస్తే చాలు. ఆయన నుంచి ఇంకా ఎట్లాగో ఈయన జేబులో మనిషి కదా, పెద్ద ఎత్తున ఒక్కొక్కరికి 10, 20 ఇట్లా ఇచ్చుకుంటూ పోయారనమాట. ఇది దళారి దందా. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, దేవుడి పట్ల భక్తి లేదు, సివిల్ సర్వెంట్గా పాటించాల్సిన నిబంధనల పట్ల పట్టింపు లేదు, ఉన్నదాల కులం, దాని నుంచి వచ్చిన బలం, అంతకుమించి ఏ కోశాన సమర్థత, నిజాయితీ, ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలన్న ఇంగితం లేవు. వెంకయ్య చౌదరి భక్తులను పురుగుల్లా చూస్తూ ఇప్పుడు 6 ప్రాణాలను బలిగొనడానికి కారణమయ్యారు. టీడీపీ కార్యకర్తల వెంకయ్య చౌదరి. నారా లోకేష్కు అత్యంత సన్నిహితుడైన వెంకయ్య చౌదరి టీడీపీకి కార్యకర్తల వ్యవహరిస్తూ రాజ్యాంగేతర శక్తిలా చెలరైపోతుంటారు. శ్రీవారి కన్నా స్వప్రయోజనాలే ఎక్కువ అనే తెంపరితనంతో వ్యవహరిస్తుంటారని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. తన సామాజిక వర్గానికి చెందిన అస్మదీయ అధికారి అనే ఏకైక అర్హతతో సీఎం చంద్రబాబు ఆయన్ని ఏయుగా నియమించారు. ఆయన్ని కలిసేందుకు ఎవరైనా వస్తే మీరు టీడీపీకి చెందిన వారా అని ప్రశ్నించిన తర్వాత ఇతర విషయాలు మాట్లాడతారనేది బహిరంగ రహస్యం. సో ఇది ఇలా కులపు బలుపు. అయితే ఈ ఘటనలో బెడిసికొట్టిన కుమ్మక్కు డ్రామా ఎవరి మీద వేటు పడింది అన్నది మీకు ఇప్పుడు చూపిస్తా. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తెరపైకి కుట్రకోణం, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పక్క పన్నాగం, కానీ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు, పవన్. తిరుమలలో భక్తుల మృత్యువాత పడ్డ ఘటనలో అతి చిన్న విషయంగా చిత్రీకరించేందుకు టీడీపీ ప్రభుత్వం, ఆ పార్టీకి కొమ్ము కాసే ఎల్లో మీడియా నానా పాటలు పడ్డాయి. పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంతో 6 మృతి చెందితే ఇది సాధారణ సంఘటనగా, అనూహ్య ఘటనగా మనం మార్చేసాం అనమాట. తిరుపతిలో అపశృతి అంటూ ఎల్లో మీడియా ప్రసారం చేయడం గమనార్హం. ఇక ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కుమ్మక్కు కుట్రకు తెరతీసినా అడ్డంగా దొరికిపోయారు. చంద్రబాబు తన తిరుపతి పర్యటనలో ఈ వైఫల్యానికి బాధ్యులైన తన సామాజిక వర్గానికి చెందిన టీటీడీ చైర్మన్, టీటీడీ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులను కాపాడేందుకు ప్రాధాన్యతనిచ్చారు. దుర్ఘటనతో నేరుగా సంబంధం లేని ఇతర సామాజిక వర్గాల అధికారులపై చర్యలు తీసుకుని విషయాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నించారు. పవన్ అందుకు పూర్తిగా భిన్నంగా హైడ్రామా నడిపారు. టీటీడీ చైర్మన్ ఈవో తిరుమలరావు అదనపు ఈవో బాధ్యత వహించాలన్నారు. తద్వారా దుర్ఘటనకు బాధ్యులైన అధికారులపై ప్రభుత్వం ఆగ్రహించిందనే భావన కల్పించారన్నది ఆయన ఉద్దేశం. కానీ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన టీటీడీ చైర్మన్, అధికారులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కానీ ప్రభుత్వం దీనిపై తీవ్రంగా స్పందించిందనే భావన మాత్రం కల్పించేందుకు పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద హైడ్రామాకు తెరదీసినో చూశారు కదా. చంద్రబాబు, పవన్ కూడబలుకుని మరో అవాస్తవ ప్రచారాన్ని తెరపైకి తెచ్చేందుకు యత్నించారు. తిరుపతిలో తొక్కిసలాట వెనుక కుట్ర జరిగి ఉండొచ్చని వారిద్దరూ వ్యాఖ్యానించడం పరుస్తోంది. అధికారంలో ఉన్నది టీడీపీ కూటమి ప్రభుత్వమే కదా. నిజంగా ఏదైనా కుట్రకోణం జరుగుంటే ప్రాథమిక దర్యాప్తు చేస్తే 24 గంటల్లో తేలిపోతున్నాయి కదా. ఇవేవి చేయకపోగా ఆమె ఎవరో శ్రీదేవి అంట, తర్వాత గోశాలకు చెందిన ఒక డైరెక్టర్ను వీళ్ళని బాధ్యులను చేసి, అసలు గోశాలకు ఏం సంబంధమో ఈ తొక్కిసలాడకు ఇంకా భగవంతుడికే తెలియాలి, చంద్రబాబు గారికే తెలియాలి. సో ఈ మొత్తం ఘటనలో మన కులపోళ్ళు అయితే సేఫ్ అనమాట, ఎవరికి ఏం కాలేదు. ఒకవేళ పీకి పారదొబ్బినా మళ్ళీ ఇంకెక్కడో అకామిడేట్ చేస్తారన్నమాట. అది బాబు గారి చైతన్యం, బాబు గారి విజనరీ పాలన. ఈ మొత్తం ఘటనలో బాధ్యత వహించాల్సిన వ్యక్తి ఎవరు? ఎస్పీగా పనిచేస్తున్న మన కులపాధికారం అన్నమాట.
గతంలో ఆయన కుప్పంలో చంద్రబాబు గారి పర్యటన కోసం మొత్తం ఎఫర్ట్స్ అంతా పెట్టి ఇక్కడ ఇంచుమించు 5-6 వేల మంది పోలీసులతో గస్తీ గాయించి సెక్యూరిటీ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని అంతా అటు డైవర్ట్ చేయడం వల్ల జరిగిన ఘటనగా విశ్లేషకులు చెప్తా ఉన్నారనమాట. ఆయన ఎస్పీ మీద చర్యలు లేవు కానీ ఒక డిఎస్పీని బాధ్యని చేసి ఆయనను లేపేసారు అన్నట్టు. సో మరి ఇట్లాంటి ఘటనకు, ఇంత పెద్ద ఘటనకు కారణమైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని ఇంకా ఇట్లనే కొనసాగిస్తారా లేదా అన్నది ఇంకా రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇప్పటికైతే ఆయన సేఫ్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.